ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు 2 ఉన్నాయి. ఒకటి, మార్కాపురం కేంద్రంగా జిల్లాను ప్రకటిస్తానని చెప్పారు. ఈ సంవత్సరంలో ఈరోజే కేబినెట్ సమావేశంలో మార్కాపురం కేంద్రంగా జిల్లాను ప్రకటించి ఆయన మాట నిలబెట్టుకున్నటువంటి సందర్భం. ఇంకోటి, వెలుగొండ ప్రాజెక్టుని పూర్తి చేసి ఆ ప్రాంత రైతాంగానికి సాగునీరు, ప్రజలు త్రాగునీరు ఇస్తానన్న హామీని కూడా వచ్చే సంవత్సరం అంటే రాబో సంవత్సరంలో, నూతన సంవత్సరంలో 2026 సంవత్సరంలో ఆ కోరిక కూడా ఆ ప్రాంత ప్రజల యొక్క కళ. ఎన్నో దశాబ్దాలుగా ఆ ప్రాంత రైతాంగం ప్రజలు వెలుగొండ ప్రాజెక్టు కావాలా, వెలుగొండ ప్రాజెక్టే పశ్చిమ ప్రాంతానికి జీవనాడి, దాని ద్వారా అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి ఏదైతే కళ ఉందో, డెఫినెట్గా ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 1996లో వెలుగొండ ప్రాజెక్టుకి శంకుస్థాపన చేయటం జరిగింది. ఆయన చేతుల మీదగానే రేపు 2026లో ప్రారంభోత్సవం కూడా జరుగుతుందనేది పూర్తి విశ్వాసం, నమ్మకం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకే అభివృద్ధి, సంక్షేమం ఈ రెండుని దృష్టిలో పెట్టుకొని కూటమి ప్రభుత్వం మీద ఉంది. ప్రత్యేకించి మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మార్కాపురం జిల్లా ఇచ్చిన దానికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ